పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి చక్రి. నడి సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉంది. అమ్మ నాన్న పెళ్లి పిలుపు కోసం బంధువుల ఇంటికి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గరే కలుద్దాం. ఒకసారి చుట్టం చూపుగా వెళ్ళి ఇలా పెళ్లి పెట్టుకున్నావని ఒక మాట చెప్పేసి వస్తాం. ఇంటి దగ్గర జాగ్రత్త. శిరీష కన్నా ముఖ్యమైన పనులు ఏమున్నాయి చక్రి? లేదమ్మా, చాలా అర్జెంట్ వర్క్ ఉంది. నువ్వు నాతో పాటే ఉండు తేజ. అక్క, మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు? మీరు హ్యాపీగా మాట్లాడుకోండి. ఉంటాను. ఉన్నట్టుండి ఏమైందను నీకు? నాకేం వద్దంటున్నాను కదా, వదిలే. వచ్చింది గిరీశమే. వాడే తలుపు కొడుతున్నట్టున్నాడు. తీయకూడదు. లోపల అను ఉంటే తలుపు తీయాలి కదా. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? వెళ్ళకపోతే డేంజర్లో పడతాం. అను, నీతో చాలా మాట్లాడాలి. I miss you so much. చక్రిని రమ్మన్నాను కదా, ఒకవేళ చక్రి వచ్చుంటే. చక్రి, అను, నీతో చాలా మాట్లాడాలనుంది. అను, నీతో చాలా మాట్లాడాలనుంది. నువ్వు మాట్లాడితే చాలా వినాలనుంది చక్రి. లోపలికి రా.
చాలా మాట్లాడాలని ఉంది కానీ మాటలు రావట్లేదు అను. మాటల్లో చెప్పేవన్నీ నీ కళ్ళలో చూస్తే తెలిసిపోతుంది చక్రి. ఒక్క చూపు 100 మాటలు చెప్తుంది. నీ చూపులో నాకు అది తెలుస్తుంది చక్రి. సరాసరి వీడిని ఇంటికే రప్పించింది. ఎంత బరి తెగించింది. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ టూ చక్రి. ఈ ఒక్క మాట చాలు చక్రి. జీవితాంతం నీకోసం బతికేస్తాను. గిరీష్తో నా పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉండలేను చక్రి. నాకు నువ్వు కావాలి. ఆ దేవుడు మన ఇద్దరిని తప్పకుండా కలుపుతాడు. చక్రి, నాకు ఆ దేవుడి మీద నమ్మకం లేదు. ఇక్కడ మనుషుల మీద కూడా నాకు నమ్మకం లేదు. నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు చక్రి. నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు చక్రి. అనసూయ, నీకెంత తెగింపే దీని దుంపదెగా. నేను ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే వీళ్ళిద్దరూ జెండా ఎత్తేసేలా ఉన్నారు. ఉండండి, చెప్తాను మీ పని. చక్రి, చక్రి, ఇప్పుడు పారిపోండి. ఇప్పుడు తీసుకెళ్ళమని చెప్పు. వాడే కాదే,
నిన్నిక్కడి నుంచి ఎవ్వడూ తీసుకెళ్ళలేడు. సమయానికి నేను ఇప్పుడు రాకపోయి ఉంటే మీ నాన్నగారి పరువు బజార్లో పడుండేది. చక్రి, మీ నాన్నగారి గుండె ఆగిపోయి ఉండేది. చెప్తా వీడి సంగతి. చక్రి, హలో, చక్రి. పోలీస్ స్టేషన్. మా ఇంట్లో దొంగలు పడ్డారు, మీరు అర్జెంటుగా రండి. అమ్మా, ఎవరిల్లేంటయ్యా? దక్షిణామూర్తి మాస్టర్ గారి ఇల్లు. తొందరగా రండి. అమ్మా, నా మాట వినమ్మా. చక్రి, ఒక నిమిషం చక్రి. చక్రి, పెళ్లి నిశ్చయమైన విషయం మర్చిపోయి పరాయి వాడి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావే. వాడు అల్లాడుతుంటే నీకు ప్రాణం కొట్టుకుంటోందా? మీ ఇద్దరి మధ్య ఇంత అవినాభావ సంబంధం ఎప్పుడు మొదలైంది? సిగ్గులేదు. అండి, అనసూయనేమనకండి. వచ్చింది నేను కదా. నేను రావటమే కదా మీ దృష్టిలో తప్పు. ఏమన్నా అంటే నన్నండి. అంటాను. ఒకటి కాదు, రెండు కాదు. జీవితంలో నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా అంటాను. అది ఇప్పుడు కాదు, పోలీసులు రావాలి. మీ అమ్మలు రావాలి. వాళ్ళందరి ముందు నీ సంగతి తేలుస్తాను. అమ్మా, ఏంటిది? మన ఇంట్లో దోచుకున్న నగలే. ఈ దొంగను పోలీసులకు పట్టించాలి కదా. రండి సార్, రండి. వీడే మా ఇంట్లో జొరబడ్డ దొంగ. ఈయన జానకమ్మ గారి అబ్బాయి మిస్టర్ చక్రవర్తి. అయితే ఏంటి, తెలిసిన మనిషే కదా వదిలిపెట్టేస్తారా? తప్పు తప్పే, దొంగ దొంగే. కావాలంటే ఈ విషయం జానకమ్మ ముందు నిరూపిస్తాను. పిలిపించండి జానకమ్మని. అమ్మా, నీకు దండం పెడతాను. చక్రిని వదిలేయమ్మా. వదిలిపెట్టను. పిలిపించండి అయ్యా.
హలో, జానకమ్మ గారా? అవునండి, మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రణవ్ మాట్లాడుతున్నానండి. ఈ అబ్బాయి చక్రి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంటా? మా చక్రి మీద కంప్లైంటా? వాడేం తప్పు చేశాడు? దొంగతనం చేశాడంటండి. కళ్యాణి గారు కంప్లైంట్ చేశారు. మీరు ఒకసారి కళ్యాణి గారి ఇంటికి బయలుదేరండి. రానివ్వండి. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. ఆవిడ గారు వస్తున్నారు కదా? వస్తుంది. రాకెక్కడ పోతుంది? సుజాత, అర్చన, తొందరగా రండి. కొడుకు కదా, అది కూడా కాబోయే పెళ్లి కొడుకు. పరువు కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా, చక్రి తప్పేం లేదమ్మా. అనవసరంగా గొడవ చేయకు. చక్రి తప్పేం లేదా? దొంగతనానికి రావడం తప్పు కాదా? వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు రావడం తప్పు కాదా? సార్, చక్రి అంటే మా అమ్మకి ఇష్టం లేక మా అమ్మ నిందలేస్తుంది సార్. చక్రి మా ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోలేదు. డబ్బు నగలు చక్రి తీయలేదు. అనసూయ, నీకేమైనా పిచ్చెక్కిందా? వాడు దొంగతనానికి రాకపోతే మరి దేనికొచ్చాడు?